అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు ఒక మంచి అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వాడడం వల్ల ఎట్లాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి, ఫిట్నెస్గా ఉంటే ఎంత అద్భుత ఫలితాలు సాధిస్తామన్నటువంటి దాని మీద కూడా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక చొరవ తీసుకొని ఎంతోమంది విద్యార్థులు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద మేడంతో పాటు ఇక్కడ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో పాటు ఇక్కడ సీఎండి వరుణ్ కుమార్ సార్ అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఇక్కడ హనుమకొండ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి అలాగే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో పాటు ఇక్కడ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఇనుకాల వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ 2K రన్లో కూడా ఇక్కడ వచ్చినటువంటి విజేతలందరికీ కూడా ఒక గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అలాగే ఎంతో ఎంథ్యూజియాజం అయినటువంటి ఎన్వైర్న్మెంట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక్కొక్కరిని కనుక్కుందాం. ప్రస్తుతానికి కేయూ పోలీసులు కూడా ముందు ఇనిషియేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో వారు కూడా వారి పాత్ర కూడా మరవలేంది. ఒక్కొక్కసారి పార్టిసిపేట్ అయినటువంటి నెంబర్ 1 విజేతలను కూడా తీసుకుందాం. బ్రదర్, మీరు చాలా ఎందుకంటే 2K రన్లో కూడా చాలా నెంబర్ 1 వచ్చినటువంటి పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? ఎందుకంటే యాంటీ డ్రగ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక అవగాహన, యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ టుడే, ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. యువత అనేది మత్తుకు బానిస అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత సంపాదించినా ఎంత చేసినా లాస్ట్కు మీకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు వెనక పెద్దలు. నిజంగా కూడా అంతే. మీరు ఎన్ని సంపాదించినా లాస్ట్కి హాస్పిటల్ ఖర్చులు మాత్రమే అవుతాయి. కాబట్టి ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి, డ్రగ్స్కు బానిస అవ్వకండి. మీ ఇంట్లో పేరెంట్స్ గురించి ఆలోచించండి, సొసైటీ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ. ఓకే, మీరు రోజు నెంబర్ 1 పొజిషన్ మీరు ఉన్నారు కాబట్టి మీ ఫిట్నెస్ రహస్యము మీరు ఎంత టైం అంటే పార్టిసిపేట్ చేస్తారు దీనికి? నేను డైలీ నార్మల్గా యూనివర్సిటీలో ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తా. ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్మీ పిల్లలకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తా. అయినా కానీ వాళ్ళతో పాటు నేను చేస్తాను. ఎందుకంటే కోచ్ అనేవాడు ఇంకా పిల్లల కంటే ఎక్కువ కూడా చేస్తేనే పిల్లలకు కూడా మోటివేషన్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి నేను ఇంకా ఫిట్నెస్ కాపాడుకుంటున్నాను. ఓకే ఓకే, ఎందుకంటే గురువు అన్నప్పుడు శిష్యులు నేర్పాలంటే వారికంటే ఎక్కువ ఫిట్నెస్ ఉంటేనే విద్యార్థులు కూడా గమనించేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసుల ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేయాలి, మంచి ఉద్యోగస్తులను తయారు చేయాలి. మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? చూస్తే ఏంటంటే మొత్తం ఫుట్లో మీ ఎక్సర్సైజ్, మీ ఫిట్నెస్ రహస్యం ఏంది? రోజుకి ఎన్ని గంటలు మీరు సాధన చేస్తారు? రోజు 1 అవర్ చేస్తాను, 2 అవర్స్ చేస్తాను, 5 10 అటు రన్నింగ్ చేస్తాను సార్. నా పేరు రాజ్ కుమార్. మత్తుకు బానిస కాకుండా రోజు రన్నింగ్ పోయి ఒక హెల్త్ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మీ పేరెంట్స్ కూడా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ గర్ల్స్ కూడా హమ్ కిసీసే కమ్ నహీ అంటూ నెంబర్ 1 స్థానంలో నిలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి వారితో మనం అర్థం ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే కొన్ని వేలాది మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. జిల్లా కలెక్టర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు ఉన్నారు. అందులో మరి ఒక ప్రివిలేజ్గా ఒక నెంబర్ 1 ర్యాంకులు గెలుచుకోవడం, ఇక్కడ నెంబర్ 1 పొజిషన్లో మీరు యాంటీ డ్రగ్స్లో పార్టిసిపేట్ చేయడం ఎట్లా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను చాలా ప్రౌడ్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చి నేను ఇక్కడ మొదటి ప్లేస్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. సో నేను ఇక్కడ కేయూలో ఫిజికల్ ట్రైనర్గా తీసుకుంటున్నాను. మేము డైలీ మార్నింగ్ ఈవినింగ్ మాకు గ్రౌండ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మేము సోషల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాము. సో చాలా ప్రౌడ్గా ఉంది. ఓకే, నిజంగా వారు చెప్తున్న మాటల్లో సోషల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎందుకంటే ఈ మూడిట్లలో ఉన్నప్పుడు మాత్రమే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం కాదు, మనకు ఉన్నటువంటి ప్రాంతానికి ఒక క్రెడిబిలిటీ తీసుకొస్తాము. కాబట్టి సోషల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎందుకంటే ఆలోచన రావడమే ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఆ తర్వాత మన సాధన అనేది ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లుంటుందమ్మా మీరు కూడా? ఎందుకంటే ఇక ఎంతమంది ప్రముఖుల మధ్యలో ఒక మెడల్ సాధించారు. చాలా ప్రౌడ్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్లాంటి వాతావరణం రావాలని ప్రతి ఒక్క ఆలోచన. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత మంచి వాతావరణంలో యాంటీ డ్రగ్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. ఇంతమందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడడం కూడా ఒక హ్యాపీనెస్, చాలా గ్రాటిట్యూడ్గా ఉంది. చాలా మంది చిల్డ్రన్స్, అడల్ట్స్ అందరూ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అలాంటి వాటికి కాకుండా పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ ఏం తీసుకోకుండా వాళ్ళ లైఫ్లో ముందుండాలని అనుకుంటున్నాను. ఫిజికల్గా యాక్టివిటీస్ అన్నీ చేస్తేనే వాళ్ళ లైఫ్లో అనేది సక్సెస్ అవుతారు. డైలీ గ్రౌండ్ యాక్టివిటీ, వాక్ చేయడం కానీ, రన్ చేయడం కానీ, మెంటల్లీ స్టేబుల్గా ఉండడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఎంచుకున్న దారిని మనం నిలబడాలి. మన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుపెట్టుకొని ఎలాంటి స్నేహం చేయాలి, ఎలాంటి అలవాటుతో ఉండాలనేసి అనుకుంటున్నాను.
ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీరు ఒకసారి దానికి వెనక వెళ్ళి యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక విజువల్ తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు అక్కడికి వెళ్ళి తీసుకుందాము. ఇక్కడ మనం చూడొచ్చు నిజంగా ప్రతిదీ కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్న వారి మాటల్లోనే ఎంతో అంతరార్థం, ఎంతో భవిష్యత్తు, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందమ్మా ఇక్కడ మీరు చూస్తుంటే మాత్రం రాబోయే భవిష్యత్ ఆశా కిరణాలుగా మనకు కనిపిస్తున్నారు. ఒక ముత్యాల లాంటి మెరికల్ లాంటి ఫిట్నెస్ తోటి మీరు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఎట్లాంటి భవిష్యత్తును మీరు చూడబోతున్నారు? ఏం చేస్తే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది? నా పేరు చంద శ్రీజ. నేను న్యూ సైన్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నాను. నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేసి విన్నర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేసారు. ఇక్కడ ఒక్కొక్కరు మనం అనుకుందాం. ఎట్లుందమ్మా మీకు? నిజంగా మీ మాటలో మీ ఫేస్లోనే చాలా ఉత్సాహమైనటువంటి ఎన్వైరన్మెంట్ కల్పిస్తుంది. దీనికంతా ఫిట్నెసే కారణం అని చెప్పి మేము అనుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది 2 km రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి. ఈ గెలుపుకి కారణం మా టీచర్స్, మా పీటీ టీచర్స్. వాళ్ళు మాకు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్ యాక్టివిటీస్ అరేంజ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఎట్లుందమ్మా? చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ ఎన్ జీవిత. ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. డ్రగ్స్ ఇందులో నేను పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమందిలో నేను ఒకదాన్ని గెలవడం నాకు ఇంకా గర్వంగా ఉంది. అందరూ డ్రగ్స్కు దూరంగా ఉండి వాళ్ళ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకొని మంచిగా ఫిట్నెస్తో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ గుంపులో గోవిందలాగా ఉంటే మనకేందని చెప్పి తనకు కూడా ఒక ప్రత్యేకం ఉండాలన్నటువంటి ఆలోచనతో మనకు కనిపిస్తుంది. వారి ఫిట్నెస్కు సంబంధించినటువంటి కూడా ఒక ఆలోచనలు చేస్తున్నారు. ఒక మంచి వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి చురుకైనటువంటి వ్యక్తుల సమూహమే దేశ భవిష్యత్తు అని మనం గమనించాల్సి ఉంది. ఎట్లా అనిపిస్తుందమ్మా? Myself Sarita. I'm studying in Kakatiya University, MPed, first year. Today we are participated in anti-drug international 2K run. We are so proud of my parents from being here. I'm thankful for my college principal sir, my staff members, everything. Thank you for ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది ఈ పార్టిసిపేషన్? యాంటీ-డ్రగ్ అనేది అంటే పిల్లలకి అవాయిడ్ చేయాలి అట్లా. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఐఎమ్ అన్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రత్యేకంగా చూసినట్టయితే ఇట్లాంటి వాతావరణం అయితే మనకు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ డయల్ 1908 అనేటువంటిది కూడా డయల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా టోల్ ఫ్రీ నెంబర్. ఒకవేళ ఎవరైనా నంబర్ కాల్ చేసినా కానీ వారి నంబర్ కూడా గోప్యంగా ఉంటుందని చెప్పి ఉన్నటువంటి అధికారులు కూడా ఎంతో చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ దీని మీద అనేక అంశాలు కూడా ఎన్రోల్ యాజ్ అన్ యాంటీ డ్రగ్స్ సోల్జర్, అలాగే టేక్ ఏ ప్లెడ్జ్ టు ఫైట్ డ్రగ్స్, అలాగే TGANB సోషల్ మీడియా అని కూడా ఇక్కడ పోలీసులు అలాగే అధికారులు కూడా ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఇచ్చినారు. 14446 అనేటువంటి కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ యువత ఒక మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ యాంటీ డ్రగ్స్ను కూడా మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి అవగాహన ర్యాలీలో ఉండడంతో పాటు మనం కూడా చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? మీరు అందరికంటే ఇక్కడ మీరు కూడా ఒక మంచి ప్రజెంట్ ఎన్వైరన్మెంట్లో మీరు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? This is Vishudu. My physical coach is Kamal sir and Ramappa Junior College. Physical coach is Kamal sir and director sir is Karnakar sir. So many members take drugs and other etc. My Kamal sir changed to them and motivate to them how to participate in army jobs and ఏ విధంగా అయితే మనం పార్టిసిపేట్ చేయాలి ఆర్మీలో ట్రైనింగ్స్, నేవీ అని అలాంటి కోచింగ్ ఇస్తారు సారు. ఇంకా ఎవరైతే డ్రగ్స్ లాంటివి తీసుకుంటారో వాటి నుంచి దూరం చేయడానికి చాలా ప్రయత్నిస్తారు మా కమాల్ సార్ గారు. అంతే. ఇక్కడ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఎలిసిట్ ట్రాఫికింగ్ ఆన్ 26 జూన్ 2026. దీనికి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1908 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారి మనం గమనించవచ్చు. ఎట్లాంటి వాతావరణం చూడొచ్చు. ఉత్సాహంగా కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నో రకమైనటువంటి వాతావరణం అయితే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ముందుగా తీసుకున్నటువంటి ఇనిషియేషన్ మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటే ఎందుకు తీసుకుంటుందంటే ఆరోగ్యంలో ఉన్నటువంటి ఫిట్నెస్ రహస్యం వారి సొంతం కాబట్టి దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సార్ కూడా పిల్లలతోటి ఎంతో మమేకమైపోయి ఇప్పటి వరకు పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహం, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా రంగరించి పిల్లలకు చెప్పుకుంటూ ఇదొకటే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో కూడా ఎంతో పార్టిసిపేట్ చేస్తూ
సామాజిక కోణంలో కూడా వారి విధి నిర్వహణ ఉంటుంది కాబట్టి వారికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లలందరూ కూడా రేపు భవిష్యత్ ఆశా కిరణాలుగా చూడాలంటే ఇట్లాంటి మెడికల్ లాంటి విద్యార్థులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సామాజిక కోణంలో ఉన్నటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాడీ మైండ్ కోఆర్డినేషన్ ఉంటేనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటాం కాబట్టి అట్లాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడము అధికారులు అలాగే నాయకుల బాధ్యత కాబట్టి అటువంటి ఎన్వైరన్మెంట్ని ఈరోజు క్రియేట్ చేయడము ఇక్కడ జూన్ 26th ఆ రోజున యాంటీ డ్రగ్స్ చేయడం కూడా చాలా గొప్పగా మారుతున్న నేపథ్యంలో ఒక్కసారి మనం ప్రశాంత్ రెడ్డి సార్ కూడా ఉన్నారు. సార్తో మనం ఒక్క నిమిషం మనం మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మనతో మాట్లాడారు. ఒక్కసారి వారితో మనకి సార్ we should all say no to we should all say no to excellent amazing టుడే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనది నవభారతం. ప్రపంచంలో మరే దేశంలో లేనంత యువత మన దేశంలోనే ఉంది. అందుకు అందరం గర్వపడాలి. అలాంటి యువత సన్మార్గంలో వెళ్ళాలని, యువత యొక్క శక్తి మానసికంగా శారీరకంగా ఉండే శక్తి అంతా మన భారతదేశం యొక్క ఉన్నతికి గొప్పతనానికి పాటుపడాలనే ఒక సంకల్పంతో అప్పుడప్పుడు వస్తున్న కొన్ని చిన్న ఆటుపోట్లైన కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ బలహీనతలే ముఖ్యంగా మత్తు పదార్థాల్లో కనుక మునిగి తేలితే ఎవరి జీవితమైనా కూడా చిత్తైపోతుంది. అలా చిత్తైపోకుండా ఉండి చిత్తశుద్ధితోని మన తల్లిదండ్రులు కన్న కలలు, మనం కంటున్న కలలు, మన భారతమాత మన నుండి ఆశిస్తున్న రిజల్ట్ని మనం చూపించాలంటే ఈ మత్తుకు దూరంగా ఉండాలి, మనం ఉండాలి. మిగతా ఎవరిని కూడా మన వాళ్ళను దూరంగా ఉంటే చూసుకోవాలని చెప్పేసి ఈరోజు చేసిన ఈ యొక్క ప్రయత్నం సే టు నో టు డ్రగ్స్. సో దానికోసం విశేష స్పందన వచ్చింది. ఇందులో యువతీ యువకులు ఈరోజు ఉదయం పూట మనమందరం కలిసి వాక్ చేద్దామని చెప్పేసి హెడ్ క్వార్టర్స్ నుండి ఆర్ట్స్ కాలేజ్ స్టేడియం వరకు రావడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో కేరింతలతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క ఉత్సాహం చూస్తే డెఫినెట్గా మనమందరం మత్తు పదార్థాలు దూరంగా ఉంటామని చెప్పేసి భావిస్తూ విశ్వమే మన హద్దు. స్కై ఈజ్ నాట్ అవర్ లిమిట్ ఈజ్ యూనివర్స్, ఎంటైర్ యూనివర్స్. సో మనందరి యొక్క ఆదర్శం ఎవరు ఉండాలి? ఇలాన్ మస్క్ లెవెల్ పోవాలి. మనందరం ఎలా ఉండాలి? మీ పిల్లలంతా సూర్యవంశిలాగా పేరు తెచ్చుకోవాలి. అవునా కాదా? కునాల్ షా వాట్సాప్ CEO కొత్తగా మనవాడు, అలాంటి స్థాయికి మనం పోవాలి. అవునా కదా? కాబట్టి ఈ పిచ్చి అలవాట్లు మానుకొని అవర్ కంట్రీ షుడ్ బి ఫిట్ ఇండియా. అవునా? ఫిట్ FIT. ఓకే, హెల్దీగా ఉండాలి. సౌండ్ మైండ్, సౌండ్ బాడీ, ఇవి రెండు కనుక మనకుంటే మనకు ఎదురే లేదు ఈ యొక్క విశ్వంలో, ప్రపంచంలో. యూనివర్స్ ఈజ్ అవర్ లిమిట్, నాట్ స్కై. ఓకే, మళ్ళొక్కసారి చెప్తున్నా, వి షుడ్ ఆల్ సే నో టు. థ్యాంక్ యూ. ఒక్కసారి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేట్ అండ్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. సార్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే వారి మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం కూడా ఇక్కడ నాట్ ఓన్లీ అంటే స్కై ఈజ్ నాట్ అవర్ లిమిట్ అని చెప్తున్న, యూనివర్స్ మన లిమిట్ కావాలి. యూనివర్స్లోకి ఒక ఎలన్ మస్క్ లాగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ యూనివర్సల్ బేబీ బాయ్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ సంచలనం ప్రపంచాన్ని ఉర్రు తొలగిస్తున్నటువంటి నేపథ్యం అట్లా తయారు కావాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ సార్ చెప్తున్నటువంటి మాటలో వీరే కాదు, వారి భవిష్యత్ ఆసక్తినటువంటి వారి పిల్లలు కూడా, ఎందుకంటే వీళ్ళే పిల్లలు అంటే ఒక ఇమాజినేషన్, ఒక ఎఫర్మేషన్ దాంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాంటి కూడా ఇంత మంచి వాతావరణాన్ని కూడా చూసుకుంటూ రేపు భవిష్యత్ ఆశా కిరణాలుగా ఉండాలన్నా, భరతమాత ముద్దు బిడ్డలుగా మనం ఉండి దేశానికి పేరు రావాలన్నా, ఇప్పుడున్నటువంటి CEOలు అందరూ, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి సోషల్ మీడియా CEOలు అందరూ కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి స్థాయికి మనం వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.